కన్నారెవరు పెంచారు గోపాల బాలుని మురిపాల కృష్ణుని నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు నోము నోచి తపము చేసి నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి లాల పోసి పాలు బట్టే భాగ్యమబ్బయ సోదకి ఎవరు కన్నారెవరు పెంచారు నవనీత చోరుని గోపాలకృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు. మీకు అర్థమైపోయింది కదా. ఇంకొక చరణంలో చివరిది ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కతడానందమిచ్చినదెవరికి అవనిలో తననాశ్రయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాల బాలుని మురిపాల కృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు. మీకు అర్థం అవ్వలే? కష్టపడి తపస్సు చేసింది ఎవరండి? దేవకి. ఎన్నాళ్ళు తెలుసా? 12,000 సంవత్సరాలు ఎండు టాకులు తిని కృష్ణుడు మా కొడుకు అవ్వాలి అని విష్ణుమూర్తిని అడిగారు. ఆయన వచ్చాడు, ఏం కావాలి అన్నారు. అంటే వాళ్ళు నోరు ఇప్పి మా కొడుకుగా పుట్టిన 3 సార్లు అడిగారు. 3 సార్లు అడిగారు, ఏమొచ్చదుగా 3 సార్లు పుడతాను అని. ఒకసారి వామండుగా బాల కడుపున, మళ్ళీ కృష్ణుడు గర్భుడుగా ఇంకోసారి, ఇంకా చివరిసారి ఇది కృష్ణుడిగా పుడతాను, ఇంకా మళ్ళీ మీకు జన్మ ఉండదు అని చెప్పాడు. అలా పుట్టాడు. కానీ ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. మొదలు వెళ్తే ఆ జైలు ఉంది ఇప్పుడు కూడా. పక్కన మన కృష్ణ జన్మస్థానాన్ని ఆక్రమించేసి ఆ పందులు పెద్ద కట్టడం కట్టేసి, మళ్ళీ మన బలం పెరిగితే, మన గలం పెరిగితే, మన దళం పెరిగితే మళ్ళీ ఆ దరిద్రం నుంచి ఈ దేశం విముక్తం అవుతుంది. మనలో చాలా నిర్లక్ష్యం ఉంది. మనం జ్ఞానాన్ని పొందాలని కోరిక లేదు, భగవంతుడిని పొందాలని అసలు కోరిక లేదు, మోక్షం పొందాలని అసలు కోరిక లేదు. ఈ పూట ఇంకో పూట చెల్లరహే అలా వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడు వచ్చినప్పుడు మన మాట ఎవరు వినరు, మన అసలు ఎవరు చూడరు. ఎముడికి దయ ఉండదు. ఎముడు మన దగ్గరికి రాకూడదని కోరిక ఉంటే, ఎముడి పేరు దండపాణి, ఈయన పేరు పలుకే బంగారమాయేల కోదండపాణి, పలుకే బంగారమాయేల కదా. దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? వస్తాడా కోదండపాణి? మనకు కోరికలు ఉంటే, మనకు కోపం ఉంటే, మనకు లోపం ఉంటే. కాబట్టి భగవంతుడు మనతో ఉండాలంటే, మనం భగవంతుడితో ఉండాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు భాగవతంలో చెప్పారు, మనం చదవాలి.
మనం వినాలి, కొన్నైనా అభ్యాసం చేయాలి. లోపల జ్ఞానం ఉంటే మనకి వివేకం వస్తుంది. ఆ వివేకంతో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలని తెలుస్తుంది. లేకపోతే తిరుమల వెళ్ళి కూడా మనం మారం, బృందావనం వెళ్ళినా మారం. మారాలి అని ఉంటే మాధవుడు లోపలుండి మారుస్తాడు. మనకి ఫీల్ లేకపోతే ఆయనకి ఎందుకు వస్తుంది? దూడి కోరుకుంది, ఫీల్ ఉంది. ఎట్లయినా సరే వాసుదేవుడిని చూడాలి అనుకున్నాడు. పిల్లోడు 6 ఏళ్ళు, మా మహాలక్ష్మి అనుకుంటాడంతే. ఆ పిల్లోడు వచ్చేసాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు, ఒంటికాల మీద తపస్సు చేశాడు. మరి వచ్చాడా లేదా నారాయణ? 6 ఏళ్ల పిల్లోడికి 6 నెలల్లో తపస్సుకి లొంగేడు, వచ్చాడు. కాబట్టి లోపల మనకి ఫీల్ ఉండాలి, పొందాలి. ఈ పాటలో చెప్పారే, ఎవరు కనినా ఎవరు పెంచినా చివరికి అతను ఆనందం ఇచ్చినది ఎవరికి? అవనిలో తనను ఆశ్రయించిన వారి. ఎవరు ఆశ్రయించారో వాళ్ళకి ఇచ్చాడు. దేవకి కన్నది, కానీ పాలు పట్టి లాల పోసే అదృష్టం ఎవరికి వచ్చింది? అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. అసలు అడగద్దు, తీసుకోండి తీసుకోండి, ఏమడగద్దు, ఎన్ని తీసుకోండి. ఏమంటే ఇట్లండి, అది పేరేంటి? అది ఎలా పొదుమట్టం చేయకేయాలి, పొదుమట్టం అది అది ఎవరికి ఉండదు. నన్ను తాళ్ళు అందరికి వచ్చినాయా? ఏంది బాధ? చాలా అది ఎలా చెప్పాలి కదా. అలాగే ఇందాక మగవాళ్ళు, మగ పురుషులు ఇవి మిస్ అయిపోయారా? కాషాయం మాల ఎవరైనా చల్లగుండు. ఏది మా అమ్మేది? మా అమ్మ అంటే విజయలక్ష్మి గారు. అమ్మ ఇది బృందావనం గిఫ్ట్, నీకు ఆ చెప్లో షిఫ్ట్, ఎక్కుదా లిఫ్ట్. ఇప్పుడు వెళ్ళకపోతే రేపు వద్దు లిఫ్ట్. రేపు పల్లెటూరు వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతిలో ఉన్నా, రేపు రాత్రి ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు, పశ్చిమ గోదావరిలో. హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అన్నా వీడంటే హరితేజ్ ఎలా రా? నారాయణ గారు ఇలా రారు? శ్రీ రాధా గోవింద పరిపూర్ణ కటాక్ష ప్రాప్తిస్తు భక్తి జ్ఞానాసక్తి. ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. శ్రీ రాధా గోవింద భగవానికి అన్ని ఇచ్చాను, అయినా మనసుకి ఏదో మిస్ అయిపోయానని ఫీల్ అవుతున్నాను. అదేమిటంటే, ఇది బృందావన సెంటు, కృష్ణుడు యొక్క ప్రసాదం. స్మెల్ చూడండి నాకనే. ఎందుకంటే మన వాళ్ళు ప్రసాదం అంటే నోటికే అనుకుంటారు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు చేతికో తాడు ఎందుకు ఇచ్చాను, మెడకో మాల ఎందుకు ఇచ్చాను? ఎక్కడిది అనగానే ఇది బృందావనుది, ఇది కృష్ణుడిది అని స్మరణ వస్తుంది. అందుకని అక్కడ శెట్టి గారి షాప్లో కొంటాను. రకాలు వాళ్ళ షాప్లో దాదాపు 2 లక్షల రూపాయలు కొంటాను. మళ్ళీ బయట ఇంకో 1 లక్ష రూపాయలు పైన కొంటాను. ఇవన్నీ రకాలు, ఈ మాలలో ఇవన్నీ కూడా అక్కడ లోయి బజార్ అని ఉంటుంది. అమ్మ హరే కృష్ణ తల్లి, హరే కృష్ణమ్మ. రోజు జపం చేయండి, నెలకు 2 సార్లు ఏకాదశి చేయండి, టైంకి భోజనం చేయండి, డౌట్ వస్తే ఫోన్ చేయండి. తల్లి అందరికి అన్నీ వచ్చినాయా? అమ్మ హరే కృష్ణమ్మ, నాన్న హరే కృష్ణ. నన్ను ఫోటో దిగేస్తే వెళ్ళిపోతుంది, అది మళ్ళీ అది బాకీ. ఈ వసుదేవులకు మధురా బృందావన్ ధామ్ కి, గోకుల్ ధామ్ కి, రాధా గోవింద అష్టసగుంద భగవాన్ కి, రాధా శ్యామ్ సుందర భగవాన్ కి, రాధా గోపీనాథ్ భగవాన్ కి, రాధా మదన్ మోహన్ భగవాన్ కి. ఇంకొకరు ఆనందం